వచ్చే లోపల ప్యానం పోతా ఉంటది. రే పెద్దడా, ఏమనైనా అటు చెట్టు కిందకి రానైనా మాట్లాడాలా. ఎందుకు పిలుస్తున్నాడు? సరే పోతే తిరిగిదా. కూర్చోనైనా. ఏమయ్యా? ఈ రోజు మీ తమ్ముడు బయట దేశం నుంచి రాబోతున్నాడు రా. ఏమిరా విసుక్కున్నావా? ఇంకేం ఎగిరి గంతేయమంటావా? ఏమిరా పరీక్షలో నాకు వచ్చిన 50, వాడికి వచ్చిన 50,000. వాడిని చదువుకోమని బయట దేశం పంపించినవా? నన్నేమో చదువు అనిపించాను. ఏదో తేడాగా ఉందేంటి? రే నాయనా, ఏదైనా ధర్మం ప్రకారం మాట్లాడాలా. ఎవరికి ఎక్కువ ర్యాంక్ వస్తే వాళ్ళు బాగా చదువుతున్నట్టు కాబట్టి వాడిని చదివించినా. నీకొచ్చిన ర్యాంక్ ఎంత? 50. ఓడికొచ్చిన ర్యాంక్ ఎంత? 50,000. న్యాయం ఉండాలరా. నాకు అర్థం కాలేదు సార్. అయ్యో ఎర్రి పప్ప. ఏమైనా ఎవరికి ఎక్కువ మార్కులు వస్తున్న వాళ్ళకి తక్కువ ర్యాంక్ వస్తుంది, తక్కువ మార్కులు వచ్చిన ఎక్కువ ర్యాంక్ వస్తుంది. అయితే ఊరంతా స్వీట్లు కూడా పంచినేనా? ఊరంతా నా కోసం పంచుతున్నాం అనుకున్నారు. మనకు మొత్తం 10 ఎకరాలు ఉంది, ఇప్పుడు 3 ఎకరాలకు వచ్చేసింది. వాడు బయట దేశం పోయిన తర్వాత 7 ఎకరాలు అమ్మాయినావు. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఇన్నేళ్ళకి చదువుతున్నాడు, ఇంతవరకు ఒకే ఒక పరీక్ష కూడా పాస్ అయిందిరా. లేదనైనా ఈ మధ్య ఏదో పరీక్ష పాస్ అయినాడంట. ఏం పరీక్ష? అదేదో చెప్పినాడబ్బా, స్లిప్ టెస్ట్. అది మెయిన్ ఎగ్జామ్ ముందు కాలేజీలో పెట్టే పరీక్ష. అది పాస్ అయిన ఒకటే, ఫెయిల్ అయిన ఒకటే. నాయనా ఏమా దానికి కూడా స్వీట్లు పంచేసినేనరా. మండుతున్నట్టుంది. నువ్వు పంచుతానే ఉండు, ఆస్తి కూడా అమ్మేచ్చే, స్వీట్లు కూడా పంచాయి. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందా? ఈడికుంది దిప్పతలో. నా జీవితాన్ని నాశనం చేసినాడు. రే నాయనా ఆ విధంగా నమ్మకరా. మొన్న మాత్రం నిజంగానే ఒక పరీక్షకు పోయే పాస్ అయినాడంట. ఏం పరీక్ష? కంటి పరీక్ష. అబద్ధం కదా నైనా, పాస్ అయిన దానికి కళ్ళద్దాలు కూడా ఇచ్చినారంట. కళ్ళు కనబడిపోతే కంటెంతా లేకుండా ఉంటారా? కొండరు పప్ప. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? హే డాడ్, నా చిన్న కొడుకు. వాట్ డిడ్ దిస్ ఎండ నాయనా? ఏంటి బాబన్నా, ఇంకోసారి అను. వాట్ డిడ్ దిస్ ఎండ నాయనా? ఇంగ్లీషు చూసినేవా? ఇంగ్లీషా నాయనా? ఎండలు ఉండబోక కమిలిపోతావు. రా రా నీళ్ళ కూర్చో. కమలాసన కదా, కమిలిపోయేదానిక కళ్ళు బొగ్గు. నైనా నైనా పెట్టి పెట్టి కూర్చో నైనా. అన్నా హౌ ఆర్ యూ? ఏంటి అమ్మంటున్నాడు? లవ్ గురించి అడుగుతాడు కదా. అన్నా హౌ ఆర్ యూ? పైన పైన కాదు కింద. నో ఇంగ్లీష్ మ్యాన్. నాయనా ఇంతవరకు నా జీవితం నాశనం చాలు. అయితే బాగా వచ్చాయి. నువ్వేం చెప్తావు నాయనా? సరే మనకుండేది మొత్తం 3 ఎకరాలు. నీకొక ఎకరా, నీకొక ఎకరా. మిగిలిన ఒక ఎకరా ఏం చేస్తావో చెప్పు. మన ఇచ్చి రంగముండా ఆమెకి రాసియాల. అన్ని చెప్తారు, అర్థం చేసుకోవాలా. చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ. ఏందా అయినా నీకు తెలుగు వస్తా ఉంది, నాకు తెలుగు వస్తే వచ్చింది. నువ్వు అక్కడికి ఎందుకు పోయినావురా? రాయదు. అట్రా దారికి. పెద్దోడు నాకు 2 ఎకరాలు, వాడికి ఒకే ఎకరా. ఏందా ఒక్క ఎకరానా? పిల్లలు ఆర్మీనా? ఏమా నీ చదువుక 7 ఎకరాలు పోయింది. బాబు నీది 50 ర్యాంకు, నాది 50,000. ఎంతకు తెగించారా? గొడవలద్దు. ఇది మరి కొంత నేను ముందే చెప్పిన ఒక ఎకరా రంగమ్మకి రాసేమని. రాంగ్ టైం లేంటర్ అన్నట్టున్నా. నెత్తి నేలకేసుకొని చంపేస్తున్నావు. నైనా చాలా పండి. రే పెద్దోడా, నువ్వు ఎకర ఎత్తుకో. రే నువ్వు ఒక ఎకర ఎత్తుకో. మిగిలిన రాకరా ఏం చేస్తావు? అదే మన 4-5 టిక్కమ్ముండా. ఊరికే చెప్పినా ఊరికే చెప్పేదా? కమిట్ అయిపోయిన తర్వాత ఇంకా సావేనాయనా? చూసుకోబల్లా నైనా మనిషి జన్మెత్తి ధర్మంగా బతకాల. నేను ఎదో పని చేయను అనుభవించేసినాను, నువ్వు తప్పు చేయనావో అనుభవించేసినావు. ఇంకొద్దు, పెద్ద 2 ఎకరాలు ఎత్తుకునే, నువ్వు 1 ఎకరా ఎత్తుకో. నైనా 50,000 ర్యాంక్ నైనా.